ఇండియా యూరోప్ బిజినెస్ పార్ట్నర్షిప్ రౌండ్ టేబుల్ సమావేశంలో ప్రసంగించిన సీఎం చంద్రబాబు విశాఖ అద్భుతమైన సాగర తీర నగరం, మంచి వనరులు ఈ ప్రాంతంలో ఉన్నాయి అని, అమెరికా వెలుపల గూగుల్ అతిపెద్ద ఏఐ డేటా సెంటర్ను విశాఖలోనే ఏర్పాటు చేస్తుందని గుర్తు చేశారు. సబ్సీ కేబుల్ కూడా ఈ ప్రాంతం నుండే ఏర్పాటు అవుతుందని, గతంలో ఐటీని ఆంధ్రప్రదేశ్లో ప్రోత్సహించామని గుర్తు చేశారు. గూగుల్, అడోబ్, మైక్రోసాఫ్ట్ వంటి పెద్ద సంస్థల సీఈఓలు భారతీయులే ఉన్నారని, ప్రపంచవ్యాప్తంగా వచ్చిన ఆర్థిక సంస్కరణల తర్వాత పరిస్థితులు అన్నీ మారిపోయా అన్నారు. జీవన ప్రమాణాలు గణనీయంగా పెరిగాయి. వాటికి అనుగుణంగా సంపద పెరగాల్సి ఉందని సీఎం చంద్రబాబు అన్నారు. దీనికోసం ఆంధ్రప్రదేశ్లో వివిధ రకాల పరిశ్రమలను ప్రోత్సహిస్తున్నామన్నారు. ఇందులో భాగంగా భారత్ క్వాంటమ్ మిషన్ ప్రారంభించిందని, దానిని అందిపుచ్చుకుని తొలి క్వాంటమ్ వ్యాలీని ఏపీ రాజధాని అమరావతిలో ఏర్పాటు చేస్తున్నామన్నారు. అలాగే డ్రోన్లు కూడా పెద్ద ఎత్తున వినియోగంలోకి తెస్తున్నామని, సివిల్ అప్లికేషన్స్, డిఫెన్స్ రంగంలో వీటి తయారీ పెరగాలి, అందుకే ఏపీలో డ్రోన్ సిటీ ఏర్పాటు చేసి ఉత్పత్తి చేయాలని నిర్ణయించామన్నారు. స్పేస్ అప్లికేషన్స్ కూడా రోజు రోజుకి పెరుగుతున్నాయని, ఏపీ స్పేస్ సిటీ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఇప్పుడు గ్రీన్ ఎనర్జీ ప్రాధాన్యం కూడా గణనీయంగా పెరిగింది. సౌర, పవన, పంప్డ్ ఎనర్జీ రంగాల్లో మేము బలంగా ఉన్నామన్నారు. అలాగే పోర్టు రవాణా రంగంలో ఏపీ పెద్ద ఎత్తున పోర్టులు నిర్మిస్తున్నామని చంద్రబాబు అన్నారు. రైల్వే నెట్వర్క్ కూడా పోర్టులు, ఎయిర్పోర్టులు దేశంలో వివిధ నగరాలని అనుసంధానం చేస్తుంది. గ్రీన్ ఎనర్జీ రంగంలో భారత్ 500 గిగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయాలనే లక్ష్యంగా పెట్టుకుంది. అందులో 160 గిగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయాలని ప్రయత్నిస్తున్నామన్నారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనే విధానాన్ని అమలు చేసి యుద్ధ ప్రాతిపదికన అనుమతులు ఇస్తున్నామన్నారు. కేవలం 45 రోజుల్లోనే అనుమతులు మంజూరు చేసి ఉత్పత్తి చేసేలా ప్రోత్సహిస్తున్నామని సీఎం చంద్రబాబు అన్నారు. గూగుల్ కూడా 2-3 రోజుల్లో శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించబోతుందన్నారు. వారికి కూడా చాలా కొద్ది రోజుల్లోనే అనుమతులు ఇచ్చామని గుర్తు చేశారు. ప్రోత్సాహకాలు, వేగంగా అనుమతులు ఇవ్వడంలో ఏపీకి మరెవరూ పోటీ లేరని, పెట్టుబడులతో ముందుకు వస్తే చాలు ఎస్కాట్ ఆఫీసర్ను నియమించి పరిశ్రమలు ఏర్పాటు చేసేలా సహకరిస్తామన్నారు. ప్రపంచ మార్కెట్లో ప్రవేశించడానికి ఆంధ్రప్రదేశ్ గేట్వేగా ఉంటుందని, ఏపీలో వివిధ రంగాలు అపారమైన అవకాశాలు ఉన్నాయన్నారు. పారిశ్రామిక ఉత్పత్తులు, విద్య, వైద్యం, టూరిజం, ఫుడ్ ప్రాసెసింగ్ తదితర రంగాల్లో పెట్టుబడులకు అవకాశం ఉందన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, కాస్ట్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఏపీకి సాటి లేదన్నారు. వీటిని ఉపయోగించుకోవాలని యూరోప్ దేశాల పారిశ్రామికవేత్తలని కోరుతున్నానని సీఎం చంద్రబాబు అన్నారు. His Excellency, Honorable Minister of Economy, Republic of Armenia, Mr. Papayan, His Excellency from Germany, Export Academia Baden from Germany, Dr. Bertram, Chief Impact Officer, First General Holding Limited, Switzerland. She is very fluent what she wanted to do. Very short, sweet speech, good, congratulations. And also Director General, Confederation of Indian Industry, respected Chandrajit Banerjee, and also President Designate, Confederation of Indian Industry, and Managing Director and CEO, Tata Chemicals Limited, India, respected Mukundan, Chairman, CA Europe Council, Vice Chairman Joint Managing Director, Bharat Forge, respected Amit Kalyani, dignitaries and invitees especially from Europe. I am delighted to meet all of you. You have seen Visakhapatnam. This is one of the most clean city in India and also safe city in India. Recently, Government of India has rated safety for women is number 1 in Visakhapatnam. That is the city you are here now.
And also this city is a happening city. Now another 3-4 years time, Google is going to complete 15 billion US dollars investment, 1 gigawatt data center and AI hub, and also CE cable connecting from here to Singapore. Nobody as of now can ignore India. I have seen in politics for the last 4 decades. Around mid-90s, internet has come. That is a big revolution. At that time, we adopted information technology. That is where we started high-tech city in Hyderabad and attracting global companies and promoting information technology. All these things happened only 2.5 decades. Today I can say very proudly, you go to anywhere in the world, all people are depending on Indians for information technology. You can see Microsoft is leading Indian, Google is leading Indian, all IT companies are leading Indians. That is the strength of India. And also if you can see further, highest per capita income anywhere in the world are enjoying by Indians because of information technology. Now I am very happy Europe and India, macro level we are having excellent relations. Our Honorable Prime Minister is working towards Vikasit Bharat 2047. And at the same time, Europe, you are having all technologies and technical know-how and also best practices. We can provide opportunities here. You can work with us. It is a win-win situation. And at the same time, I have to acknowledge CAI. This is one body from the beginning for the last 4 decades, more than 5 decades, they are working in India to promote investments. Always, I am pro-business. I have seen different theories in politics. Once if you see, people used to discuss, you are communist or capitalist or socialist. Or theoretical debates used to go on, and so much of time we have wasted. After economic reforms, after global changes, if you see, everybody wanted to have wealth and everybody wanted to have better living standards. That is the order of the day. So, I wanted to request all of you here, we are very strong in so many areas. Earlier I started high-tech city with IT. Now I am starting AI related to anything, data center, space, drones, electronics, aerospace, semiconductor, you name anything, we are very strong here. And also recently, Government of India has announced quantum mission. We started quantum computer is coming to Andhra Pradesh, that is Amravati. And also after that I asked my people, why can't you made quantum computers itself? I am assuring you within 2 years we are going to produce quantum computers. Any country want, we are going to provide quantum computers. Even drone technology, all of us are aware, future is drones and also robotics.
We are having a drone city itself. There I want to go for defense and civilian applications also. Either to manufacture drones, prepare use cases, and also training, everything we are working in a big way. So that is another area. Our Honorable Prime Minister has announced space applications in private sector. Now we are creating space city so that anybody is having any interest in space, satellites launching everything, you can come and launch. Ready-made infrastructure is available in Andhra Pradesh. That is our strength now. With all these things, I am requesting all of you, not only this, we are having very, very common objective as a vision, that is green energy. Long back, 2.5 decades back, I started power sector reforms, first of its kind in India. At that time, regulatory commission, everything we set up. Today we are very strong, as our Chandrajit Banerjee has rightly mentioned. 25 years back, we developed a green building in Hyderabad. Only next to America, we developed in Hyderabad. That was the beginning. Now we are very strong in solar, wind, pumped storage. Now everything is going on very well. We are having additional advantage of ports, 1,000 kilometers on east coast. We are having strong vision on logistics. Honorable Minister has rightly mentioned, we are having very strong idea about it. Every 50 kilometers, that means 20 ports are going to come in Andhra Pradesh, that too on east coast, hub and spoke model. Even we are having excellent air connectivity. We are going to have 3 major airports and also connecting to feeder airports. Within 1 hour time, anywhere you can reach an airport, and then national, international connectivity we are establishing. We are having excellent rail network connecting to ports, connecting to Indian cities, markets, everything. Now with all these things, again, logistics parks, everything we are working. So what I wanted to emphasize here, we are having a very ambitious plans on solar energy. We are having, India is going to add 500 gigawatts capacity, another 6-7 years solar energy or green energy. In that, Andhra Pradesh is going to contribute 160 gigawatts. You can imagine the scope, how we are going now. 78.5 gigawatts solar energy, 35 gigawatts wind energy, 22 gigawatts pumped storage, 25 gigawatts battery storage. We are already achieving very good progress. 10 lakh crores we are going to attract only on green energy immediately. That is the strength as on now. If you see ease of doing business earlier, now we are talking speed of doing business. Once you decide to invest in India, in Andhra Pradesh, then it will become our business. All clearances we are going to get on war footing immediately. If you see here, recently one industry, Premier Energies, one call, one deal, 45 days, all approvals are over, completed. Now they are starting manufacturing. It is 6,000 crores investment, 3,500 jobs they are going to provide. Recently, Reliance had an experience. Breweries, they started in Andhra Pradesh.
September they started the application, they put application, immediately we cleared. February they are going to commence the production. You can imagine the speed. This is second largest globally they are going to set up in Andhra Pradesh. That is the speed of doing business we are doing now. Even Google same. Within days we are able to clear. Now tomorrow, day after tomorrow, they are going to lay the foundation. And also one of the biggest investment, RCR Mithai.